శుభమస్తు. బిలకుట క్షేత్రం, కొండపిట్రగుంట, బోగోల్ మండలం, నెల్లూరు జిల్లా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు బ్రహ్మోత్సవములు 19/3/2024 మంగళవారం ఉదయం గిరి ప్రదక్షిణము, రాత్రి అంకురార్పణం. 20/3/2024 బుధవారం రాత్రి ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు శేషవాహన సేవ. 21/3/2024 గురువారం రాత్రి 9 గంటలకు హనుమంత సేవ. 22/3/24 శుక్రవారం ఉదయం మోహిని ఉత్సవం, రాత్రి 9 గంటలకు గరుడ సేవ. 23/3/2024 శనివారం ఉదయం మొక్కుబడులు, సాయంత్రం తెప్పోత్సవము, రాత్రి 9 గంటలకు గజవాహన సేవ. 24/3/2024 ఆదివారం ఉదయం కళ్యాణోత్సవం, మధ్యాహ్నం రథోత్సవం, సాయంత్రం చక్రస్నానం, రాత్రి 9 గంటలకు అశ్వవాహన సేవ. 25/3/2024 సోమవారం ఉదయం సుప్రభాత సేవ, సాయంత్రం 4 గంటలకు శ్రీ పుష్పయాగం, రాత్రి ఏకాంత సేవతో ముయ్యనున్నాయి. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరు. అందరికీ నమస్కారం. మనకు 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మన దేశంలో ఉండేటువంటి పార్టీలన్నీ కూడా అటు ఎంపీ ఎలక్షన్స్ కానీ లేదా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ తమకు ఓటేయమని రకరకాల ఆకర్షణలకు ప్రజలను గురి చేస్తూ ఉంటారు. అనేక తాయిలాలు చూపిస్తూ ఉంటారు. కొందరైతే, కొన్ని పార్టీలు అయితే హిందూ మతమే చాలా గొప్ప, కాబట్టి మిగతా మతస్థులు ఈ దేశ పౌరులే కాదు, కాబట్టి సిఏఏ చట్టం తీసుకొని వస్తాం, ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మన సమైక్య భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి మనకి. ఈ హక్కుల ప్రకారం మనం ఇష్టం వచ్చిన 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి పౌరుడు కుల, మత, లింగ, ఉన్నవాడు లేనివాడు, చదువుకున్నాడు చదువుకోలేనివాడు అనేటువంటి తేడాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి ప్రాథమిక హక్కులు ఇచ్చారు. దీని ప్రకారం మనం ఎవరినైతే ఎన్నుకుంటే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది అని ఆలోచించాలే కానీ కులానికి, మతానికి, వాళ్ళు చెప్పే ఆకర్షణలకు, వాళ్ళు ఇచ్చే తాయిలాలకు, లేదా పోయించే మందుకు, లేదా ఇచ్చే డబ్బులకి, వీటన్నిటికీ ఆకర్షితులు కాకుండా ఉండాలి. ఎందుకంటే మనం 5 సంవత్సరాలకు ఒకసారి మన చేతుల్లో ఉండేటువంటి ఒక శక్తివంతమైన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయుధం ఓటు హక్కు. దీన్ని సద్వినియోగం చేసుకుంటేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఏదో ఒక కులం వాడికి, ఒక మతం వాడికి అని చెప్పి చూసి ఓటు వేయకూడదు. ఆ వ్యక్తి అభ్యర్థిని చూసుకోవాలి, అదేవిధంగా పార్టీని చూసుకోవాలి. మనకు ఎంతో కష్టపడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి స్వార్థ రహితులైనటువంటి నాయకులందరూ స్వాతంత్రం తీసుకొస్తే దీన్ని ఒక మతానికో కులానికో కట్టుబట్టి ప్రజల్ని కొనుక్కుంటున్నారు, ఓటును కొనుక్కుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం అమ్ముడు పోకుండా సరైన వ్యక్తికి ఓటు వేయడం కోసం మన కావల్లో ఉండేటువంటి ముఖ్యంగా ప్రజాతంత్రవాదులు, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, విద్యావంతులు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు సమైక్యంగా మనం ఒక కమిటీగా ఏర్పడి రాజ్యాంగ పరిరక్షణకి, ప్రజాస్వామ్య పరిరక్షణకి మనం వీధుల్లో తిరుగుతూ కుటుంబాలను కలుస్తూ ఎటువంటి వాళ్లకు ఓటేస్తే మన దేశం సమైక్యంగా ఉంటుంది, మత కల్లోలాలు లేకుండా ఉంటుంది, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, పారిశ్రామిక అభివృద్ధి, విద్యాభివృద్ధి, వైద్యశాలల అభివృద్ధి, మొత్తం మన కర్షకులకు సరైనటువంటి న్యాయం జరిగేటటువంటి విధంగా అట్లా ఎవరిని ఎన్నుకుంటే జరుగుతుంది అనేది ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయాలని మనకు ఉన్నటువంటి ప్రజా హక్కు, సభా స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం ఉపయోగించుకొని ఈ విధంగా ప్రజలందరికీ కూడా మనం పోయి ఈ వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చేటట్టు, స్ఫూర్తి కలిగించేటట్టు ప్రచారం చేద్దామనే ఉద్దేశంతో నేను కావలి విశ్వోదయ బాయ్స్ హై స్కూల్ రిటైర్ హెడ్ మాస్టర్ మరియు సామాజిక మహిళా కార్యకర్తగా నేను పిలుపునిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా సమైక్యంగా వామపక్షాలతో సహా కలిసి వచ్చి ఒక కమిటీగా ఏర్పడుతామని, దానికోసం ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.